రవీంద్ర భారతిలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. 7.2 అడుగుల బాలుడు కాంస్య విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసిన శిల్పి వడియార్ రాజ్ కుమార్ అంత గొప్ప గాయకుడి విగ్రహం తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్న శిల్పి రాజ్ కుమార్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి వడియార్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విగ్రహం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్పీ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? ఎస్పీ గారు తల్లిదండ్రుల విగ్రహాలు చేయాలని మా ఇంటికి వచ్చారు మా బాలు గారు. వారి తల్లిదండ్రుల విగ్రహాలు చేసినప్పుడు ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఏర్పడింది. ఆ సాన్నిధ్యంతో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. గతంలో ఆయన ఉండగానే బ్రతుకుండగానే ఆయన విగ్రహం రూపకల్పన చేశాను. కాకపోతే ఆయన ఆ విగ్రహం మినేచరు వేరే చెన్నైలో మ్యూజిక్ ఆడిటోరియం ఉంది, అందులో పెట్టడానికి చేశాం. ఆయన చూశారు ఆ విగ్రహాన్ని, ఆయన చూసి చాలా బాగుందనేటువంటిది భావం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం చేయటం తెలంగాణ గవర్నమెంట్ నాకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో, పండితారాజ్యుల శ్యామమూర్తి గారు తనయుడిగా పద్మవిభూషణ బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం చేయటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కాంస్యంతో పంచలోహాలతో తయారు చేయడం జరిగింది. అంటే అసలు ఎలా మీకు ఎస్పీ గారు విగ్రహం తయారు చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతిలో ఉన్నారమ్మా? ఆయన నా మైండ్ లో ఉన్నారు, నేను చూశాను ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఆ విధంగా రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణలో ఎంతో మంది కవులు కళాకారుల విగ్రహాలు నేను ఒక 200 విగ్రహాలు తయారు చేస్తాను. ప్రజాకవి కాళోజీ నారాయణ వరంగల్, రాణి రుద్రమదేవిది, ఇట్లా ఎంతో మంది చరిత్రకారులు నేను విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు మా తండ్రి గారితో కలిసి నేను ఆ రోజుల్లో చేయడం జరిగింది. తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి చరిత్రకారులు కవులు కళాకారుల విగ్రహాలు నేను చాలా విగ్రహాలు తయారు చేస్తాను. ఇప్పుడు అందేశ్వరి విగ్రహం కూడా త్వరలో చేయబోతున్నాం. ఎన్ని రోజుల సమయంలో ఈ విగ్రహాన్ని 2 నెలల వ్యవధిలో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. 2 నెలలు. ఫైనల్ గా ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత గొప్పగా ఆయన ఏదైతే భగవంతుడు యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ ఘంటసాల మాస్టర్ విగ్రహం పక్కన ఆయన విగ్రహం పెట్టాలి అనేటువంటిది ఆ కోరిక శివుడి యొక్క తత్వం అనేటువంటి నాకు నెరవేరిందని అనుకున్నా భగవత్ సంకల్పంతో. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఎస్పీబీ అంటే గొప్ప గాయకుడి విగ్రహం తయారు చేయడం తనకి ఎంతో సంతోషంగా ఉందని కూడా విగ్రహాన్ని తయారు చేసినటువంటి రాజ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. ఆ విగ్రహాన్ని ఆయన గురువు అయినటువంటి ఘంటసాల గారి పక్కనే ఏర్పాటు చేయడం ఇంకా సంతోషంగా ఉందని, ఇంకా రానున్న అంటే ఫ్యూచర్లో మరికొంతమంది గాయకులు కవుల విగ్రహాలను కూడా ఆయన తయారు చేయనున్నట్లు రాజ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV.